పరిశుద్ధమైన దేవుడు ఈ శుద్ధీకరణలో ఈ రాత్రి మనతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకున్న 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని చదవగా విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని చదవగా విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13:20. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతనిని మొత్తినందు చేత అతడు మరణము నొందెను. ఇక్కడ ఒక ఇద్దరు పేర్లు మనం చూస్తున్నాం, అబియా, యెరోబాము. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. దేవుడు యెరోబామును మొత్తినందున అతడు చనిపోయిను అన్న మాటలు మనం అక్కడ చూస్తున్నాం. ఒక ఇద్దరు పేర్లు మనకు అక్కడ కనబడుతున్నాయి. చూడండి ఆ ఇద్దరు పేర్లు. ఒక ఇద్దరు పేర్లు పరిశుద్ధాత్ముడు మనకు అక్కడ ఈ రాత్రి చూపిస్తూ ఉన్నారు. అబియా, యెరోబాము. ఈ అబియా ఎవరంటే యూదా దేశానికి రాజు. ఇతను యెరోబాము ఎవరంటే ఇజ్రాయేలు దేశానికి రాజు. యూదా దేశానికి ఇజ్రాయేలు దేశానికి రాజులు వీరు. అబియా యూదా దేశానికి రాజు, యెరోబాము ఇజ్రాయేలు దేశానికి రాజు. ఒకప్పుడు 12 గోత్రాలు కలిసి ఉండేవి. ఈ సొలొమోను రాజ్యంలో ఏం జరిగిందంటే గోత్రాలు విడిపోయినాయి. 2 గోత్రాలు విడిగా, 10 గోత్రాలు విడిపోయినాయి. ఈ 2 గోత్రాలకి అబియా రాజుగా, అంటే యూదా గోత్రాలకి అబియా రాజుగాను, ఇజ్రాయేలు గోత్రాలకి యెరోబాము రాజుగాను ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 10 గోత్రాల వారు ఎవరంటే ఇజ్రాయేలు వారు, 2 గోత్రాల వారు ఎవరంటే యూదా వారు. మళ్ళీ చెప్తున్నాను వినండి. 12 గోత్రాలు కలిసి ఉండేవి ఒకప్పుడు. ఇవి 2గా విడిపోయినాయి. ఎప్పుడంటే సొలొమోను రాజ్యములో 2గా విడిపోయినాయి. 2 గోత్రాలు యూదా గోత్రాలుగా డిక్లేర్ చేయబడ్డాయి, 10 గోత్రాలు ఇజ్రాయేలు గోత్రాలుగా డిక్లేర్ చేయబడ్డాయి. ఇప్పుడు ఇజ్రాయేలు గోత్రానికి, అంటే ఇజ్రాయేల్ యొక్క దేశానికి రాజు ఎవరంటే యెరోబాము, యూదా దేశానికి రాజు ఎవరంటే అబియా. ఈ యెరోబాము 10 గోత్రాలకి రాజుగా ఉన్నాడు. ఈ అబియా 2 గోత్రాలకి రాజుగా ఉన్నాడు. ఆ 2 గోత్రాల పేరు యూదా దేశము అని మనం పిలుస్తూ ఉన్నాం. ఆ 10 గోత్రాలకు పేరు ఇజ్రాయేలు దేశం అని మనం పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ వరకు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 2 గోత్రాలు యూదా దేశము, 10 గోత్రాలు ఇజ్రాయేలు దేశము. ఇజ్రాయేల్ దేశానికి రాజు ఎవరు? యెరోబాము. యూదా దేశానికి రాజు ఎవరు? అబియా. ఈ యెరోబాము అన్న వ్యక్తి ఎవరంటే, రాజైన సొలొమోను ఉన్నాడు కదండి, అతని క్రింద ఉన్న సేవకుడు ఇతను. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు అతని కింద సేవకుడుగా పనిచేసే వాడిని దేవుడు ప్రేమించి రాజుగా అవకాశం ఇచ్చారు. ఇతడు రాజుల వంశంలో వాడు కాదు, యాజకుల వంశంలో వాడు అంతకంటే కాదు యెరోబాము. ఇతడు సొలొమోను రాజు క్రింద ఒక సేవకుడు, అనగా ఒక పనివాడు. ఈ పనివాడిని దేవుడు ప్రేమించి ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఇజ్రాయేలు దేశానికి యెరోబామును రాజుగా చేశాడు. ఒక మంచి అవకాశాన్ని దేవుడు యెరోబాముకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు యెరోబాముకి ఇంత మంచి అవకాశం ఇచ్చాడంటే, ఇతడు పని యందు శ్రద్ధ కలిగిన వాడు. ఇతడు చాలా బాగా పనిచేస్తాడు. సొలొమోను రాజు ఏ పని చెప్తే ఆ పని 100కి 1000% చేసి ముగిస్తాడు. అంత శ్రద్ధ పనిలో కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి దేవుడు ఇతన్ని రాజుగా నియమించాడు. ఎందుకని దేవుడు ఒక పనివాడిని, ఒక సేవకుణ్ణి రాజుగా చేశాడు? అసలు ఏం జరిగింది అంటే, ఈ సొలొమోను వ్యక్తి బుద్ధి తక్కువ కలిగిన పనులు చేయడం ద్వారా, బుద్ధి లేని పనులు చేయటం ద్వారా, తెలివి తక్కువ పనులు చేయటం ద్వారా దేవుడు ఏం చేశాడంటే, ఆ రోజుల్లో 12 గోత్రాలను కాస్త 2 గోత్రాలుగా విడదీసేశాడు. 10 గోత్రాలు ఒకవైపు పెట్టి 2 గోత్రాలు మరొక వైపు పెట్టేశాడు.
ఇతడు చేసిన పనికిమాలిన పనుల ద్వారా, సొలొమోను చేసినటువంటి బుద్ధి తక్కువ పనుల ద్వారా, తెలివిలేని పనుల ద్వారా దేవుడు ఆ గోత్రాలను విభాగించాడు. 10 గోత్రాలను ఇశ్రాయేలు గోత్రాలుగా, 2 గోత్రములను యూదా గోత్రాలుగా దేవుడు విభాగించేశాడు. ఈ సొలొమోను సంతతికి 2 గోత్రాలని దేవుడు ఇచ్చేశాడు, యూదా గోత్రాలను చేశాడు. సొలొమోను యొక్క కుమారుడికి ఈ 2 గోత్రాలను దేవుడు ఇచ్చేశాడు. సొలొమోను యొక్క కుమారుడికి దేవుడు చిన్న గోత్రాలైనటువంటి, చిన్న దేశాలైనటువంటి ఈ యూదా దేశాలని, యూదా గోత్రాలను ఇచ్చేశాడు సొలొమోను కుమారునికి. నేను చెప్తుంది చాలా బాగా వినండి. ఈ సొలొమోను కుమారుడికి దేవుడు యూదా దేశాన్ని అంటే 2 గోత్రాలను ఇచ్చాడు. కానీ ఈ సేవకుడికి, పనివాడికి, సొలొమోను కింద పని చేసిన వాడికి మాత్రం 10 గోత్రాలను అప్పచెప్పాడు. దానిని ఇజ్రాయేలు దేశాన్ని అని, ఇజ్రాయేలు ప్రజలని మనం మాట్లాడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగనగా. మీరు అడగవచ్చు, సొలొమోను కుమారుడికి దేవుడు ఎందుకని అధికారం ఇచ్చాడు? సొలొమోను బుద్ధి తక్కువ పనిచేశాడు కాబట్టి అసలు సొలొమోను సంతతికి దేవుడు అసలుకి ఆ రాజు అయ్యే అవకాశాలు ఇవ్వకూడదు నన్ను అడిగితే. ఎందుకంటే సొలొమోను రాంగ్ స్టెప్ వేశాడు, బుద్ధి లేని పనులు చేశాడు, తెలివి తక్కువ పనులు చేశాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించాడు కనుక ఇక తన సంతతి రాజుల సింహాసనం మీద కూర్చోడానికి వీల్లేదు. ఎందుకని దేవుడు సొలొమోను కుమారునికి ఆ 2 దేశాలను అప్పగించాడు, ఆ 2 గోత్రాలు అప్పగించాడంటే, దేవుడు సొలొమోను తండ్రికి వాగ్దానం చేశాడు, దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నీ సింహాసనము నీ సంతతికి తరతరములు నిలబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగు. నీ సింహాసనము నీ సంతతి కూర్చోబోతుందని దేవుడు వాగ్దానం చేశాడు. నీవు మరణించిన నీ సింహాసనం మీద నీ పిల్లలు, నీ మనవళ్ళు ఎక్కుతారని దేవుడు మాట్లాడారు. ఆ ఉద్దేశం చేత మాత్రమే సొలొమోను కుమారునికి దేవుడు ఆ యూదా దేశాలని అంటే 2 గోత్రాలని దేవుడు అప్పచెప్పాడు. ఈ 10 గోత్రాలు తీసుకొచ్చి ఎంపిక లేని వాడికి, అసలు రాజుల చరిత్రలోనే లేని వాడికి, అసలు రాజుల గోత్రములతోనే పని లేని వాడికి ఈ 10 గోత్రాలు అంటే ఇజ్రాయేలు దేశాన్ని తీసుకొచ్చి దేవుడు యెరోబాము చేతిలో పెట్టాడు. ఒకే ఒక్క కారణం, యెరోబాము చేతిలో దేవుడు 10 గోత్రాలు పెట్టడానికి గల కారణం ఏంటంటే, అతని యొక్క పనితీరు చూశాడు. దేవుడు చాలా శ్రద్ధ కలిగి పనిచేసేవాడండి. యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, యజమానుడు లేనప్పుడు ఒకలాగా చేసేవాడు కాదు యెరోబాము. ఎప్పుడైతే సొలొమోను ప్రకటిస్తాడో, ఏ పని అయితే ప్రకటిస్తాడో ఆ పని ఖచ్చితంగా, నేను ఇందాక చెప్పాను కదా, 100కి 1000% చేస్తాడు. ఆయన చెప్పి వెళ్ళిపోతాడంటే ఆ పని అట్లా కంప్లీట్ అయిపోతుంది. తిక్క వేషాలు వేసేవాడు కాదు యెరోబాము, చక్కగా మంచిగా పనిని పూర్తి చేసేవాడు. అందుకే దేవుడు ఇతని పనితీరు చూసి ఇతనికి 10 గోత్రాలు చేతికి అప్పగిస్తే ఇతడు బాగా పరిపాలిస్తాడని చెప్పి, అసలు ఎంపిక లేనోడికి, రాజుల చరిత్రలోనే పేరు లేనోడికి, ఒక పనివాడికి, ఒక సేవకునికి దేవుడు ఇజ్రాయేలు దేశాన్ని అప్పచెప్పేశాడు. దావీదుకు మాట ఇచ్చాడు గనక సొలొమోను యొక్క కుమారుడికి దేవుడు 2 గోత్రాలని అప్పచెప్పేశాడు. ఇప్పుడు ఏం చేయాలి ఈ యెరోబాము? ఈ 10 గోత్రాలని యెరోబాము ఏం చేయాలి? చాలా శ్రద్ధగా పరిపాలన చేయాలి. నేను ఎంపిక లేనివాడిని, నేను ఎన్నిక లేనివాడిని, దేవుడు నాకు ఈ కృపనిచ్చాడు. నేను పనివాడిగా ఉన్నాను, ఇప్పుడు నా దేవుడు నన్ను రాజుగా చేశాడు. కాబట్టి నాకు దేవుడు అప్పగించినటువంటి ఈ యొక్క 10 గోత్రాల వారిని, లేదా ఈ ఇజ్రాయేలు దేశాన్ని నేను దేవుని చిత్తము ద్వారా పరిపాలించాలి అని యెరోబాముకి మైండ్లో ఉండాలి కదా. దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చినప్పుడు, ఎంపిక లేదు, నీవు ఆ సింహాసనంలో కూర్చోవడానికి అర్హుడు కాదు, కానీ ఆ సింహాసనం దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. ఎంత శ్రద్ధ కలిగి పని చేయాలి, ఎంత శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళాలి, ఎంత శ్రద్ధ కలిగి మన ముందుకు అడుగు వెళ్ళి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు కాకపోతే ఇంకొకటి దేవునికి, కానీ నీ చేతిలో ఈ పనిని పెడితే నువ్వు కంపల్సరీగా కంప్లీట్ చేస్తావని ఒక నమ్మకంతో దేవుడు నీకు ఒక పని అప్ప చెప్తే నువ్వేం చేస్తున్నావంటే ఆ పని తప్ప మిగతావన్నీ చేసుకొస్తున్నావు. దేవుడు పెట్టిన పని తప్ప మిగతావన్నీ చేస్తావు నువ్వు, మిగతా కార్యక్రమాలన్నీ చేస్తావు నువ్వు. ఈ యెరోబాముని దేవుడు ఎంత నమ్మాడు నాడు, ఆ 10 గోత్రాలని అప్పలంగా తీసుకొచ్చి చేతికలు అప్పగించేశాడు.
దేవుడు మానవునికి మాటి మాటికి అవకాశాలు ఇవ్వడు. అవకాశాలు ఇస్తున్నాడు కదా అని మనం ఆడామనుకోండి, చివరికి భూమి మీద మన నూకలు లేకుండా చేస్తాడు. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు గనక మనము దానిని యూటిలైజ్ చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం కాలదనకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి మనం దుర్మార్గులమైన, మనం పాపాత్ములమైన, మనం పనికి మాలిన వాళ్ళమైన దేవుని సన్నిధిలో ఒక స్థానం ఇచ్చినప్పుడు, దేవుని మందిరములో ఒక పరిచర్యను అప్పగించినప్పుడు, లేదా దేవుని పనిని నిన్ను నమ్మి దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు చేయడానికి అర్హుడువు కాదు, నీవు అక్కడ ఉండటానికి అర్హుడువు కాదు, నువ్వు దేవుని పనిముట్టును పట్టుకోవడానికి అర్హుడువు కాదు, నువ్వు దేవుని మందిరములో సేవ చేయడానికి, పరిచర్య ధర్మమును జరిగించడానికి నువ్వు అర్హుడువే కాదు. అయినా దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వెంత నమ్మకంగా ఉండాలి. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, నేను ఎప్పుడు ఒకటి కలుస్తాను, ప్రభువా ఇదిగో నీవు ఎన్నికలేని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు, మరలా ఈ అవకాశాలు మరలా నాకు రావు. ఊపిరి ఉండగా, కంఠంలో ఊపిరి ఉండగా నీవు నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చెయ్యాలి అని నేను తీర్మానం తీసుకున్నాను. నేనేదో ఇరగబడి ప్రార్థనలు చేశాను కాబట్టి దేవుడు నాకు ఈ పరిచర్య ఇవ్వలేదు, లేదంటే మా నాన్న తరపున, లేదంటే మా తాతల తరపున సేవకులుగా ఉన్నారు కాబట్టి నేను ఈ పదవిలోకి రాలేదు. నేను కూడా యెరోబాము లాంటి వాడినే. నేను ఈ పోస్ట్కి అర్హుణ్ణి కాదు. ఇక్కడ నిలబడి 10 మందికి చెప్పడానికి నేను అర్హుణ్ణి కాదు. కానీ దేవుడు నన్ను నమ్మి ఈ పదవి నాకు ఇచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి? చాలా నమ్మకంగా పనిచేయాలి, తిక్క వేషాలు వేయకూడదు. అసలు నేను ఈ పొజిషన్లో నిలబడటానికి నేను ఏమాత్రం సరిపోను. ఒకవేళ ఈ పొజిషన్లో నేను నిలబడాలి అంటే నేను అర్హుణ్ణి అని చెప్పడానికి మా ఫాదరు, లేదంటే మా ఫాదర్ యొక్క ఫాదరు, వారి తాతలు ఏమి సేవకులేం కాదు, వాళ్ళు సేవకులు కాబట్టి నేను నిలబడటానికి అర్హుణ్ణి అనటానికి ఎక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సేవకుల బ్యాక్గ్రౌండ్ ఏం కాదు మాది. ఎందుకు పనికిరాని ఫ్యామిలీ మాది. అటువంటి పనికిరాని ఫ్యామిలీలో నుంచి అర్థమైందండి, ఎంతోమంది గనులు ఉన్నారండి, ఎంతోమంది దైవ సేవకుల పిల్లలు ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది దైవ సేవకుల పిల్లలు అమెరికాకి వెళ్ళి, లేదంటే యూకేకి వెళ్ళి, లేదంటే ఇతర స్టేట్స్ వెళ్ళి, ఇతర కంట్రీస్కి వెళ్ళి ఆ దైవ సేవకుల పిల్లలు ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు చేస్తున్నట్లుగా మనం కాకోలాలుగా చూస్తాం. వాళ్ళకి లేని భాగ్యం దేవుడు ఎవరికి ఇచ్చాడు? నాకు ఇచ్చాడు. దైవ సేవకుల కుమారుల్ని దేవుడు సేవకి వాడుకోకుండా అసలు నా బ్యాక్గ్రౌండ్ సేవా బ్యాక్గ్రౌండే కాదు, పరిచర్య బ్యాక్గ్రౌండే కాదు, అసలు నేను ఈ పోస్ట్కి ఎందుకు పనికిరాను? నన్ను ప్రేమించి దేవుడు ఈ పోస్ట్ని ఇచ్చినప్పుడు, ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు నేను ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవాలి, నేను ఎంత బాగా కంటికి రెప్పలాగా ఇటువంటి పరిచర్ని కాపాడుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి. అలానే వెళుతున్నానని నేను భావిస్తున్నాను యేసునామములో. ఇక్కడ కూర్చున్న నీకు కూడా దేవుడు ఒక బాధ్యతను అప్పగించే ఉంటారు. నువ్వేదో విర్రవీగిపోవక్కర్లేదు. నువ్వేదో చేసేసినందుకు దేవుడు ఈ పరిచర్య నీ చేతిలో పెట్టలేదు. నువ్వు గనుడువు గనక నీ చేతులు ఈ పరిచర్య పెట్టలేదు. ఆల్రెడీ నీవు స్టామినా ఉన్న వ్యక్తివి గనక దేవుడు నీకు పరిచర్య చేతిలో పెట్టలేదు. నీవు పనికి మాలిన దానివని, పనికి మాలిన వాడివని, ఎన్నికలో లేని వాడివని తెలిసినా, ఈ పొజిషన్కి, ఈ పోస్ట్కి నువ్వు సరితూగవని తెలిసినా, దేవుడు నిన్ను నమ్మి ఒక పని నీకు అప్పగించినప్పుడు ఆ పని యందు నువ్వు శ్రద్ధ కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఇది నీకు ఇచ్చిన ఒక మంచి అవకాశం దేవుడు. ఏమో ఇక్కడ కూర్చున్న వారికి ఏ పని దేవుడు ఇచ్చాడో నాకు తెలియదు. ఆ పని నువ్వు చేయడానికి నేను మనసు మీద చేస్తాను చెప్తున్నా. నువ్వేమాత్రమో సరిపో. దేవుని పని చేయడానికి నువ్వేమాత్రం సరిపో. మన బుద్ధి అలాంటిది కాదు, మన వైఖరులు అలాంటివి కాదు. మనము ఎండిపోయే పువ్వు లాంటి వారు, రాలిపోయే పువ్వు లాంటి వారు, వాడిపోయే పువ్వు లాంటి వారు, ఉదయమునే వికసించి సాయంత్రానికల్లా డల్ అయిపోయేటువంటి ఒక పుష్పం లాంటి వారు. దేవుడు మనం ప్రేమించి ఒక పని ఇచ్చినప్పుడు ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వారికి జ్ఞాపకం చేసుకోండి, దేవునికి బాధ్యత అయితే ఇచ్చాడో నువ్వు దానిని సకాలంగా నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమండి. మీరు అడగవచ్చు, పాస్టర్ గారు మేము తూచా తప్పకుండా మేము చేస్తున్నామని. కానీ నీ పని ఎంత ప్రాముఖ్యమో నీ క్యారెక్టర్ కూడా అంతే ప్రాముఖ్యం.
ఇది క్యారెక్టర్తో కూడినటువంటి పని. యెరోబాము ఏం చేయాలో తెలుసా? మంచి క్యారెక్టర్తో 10 గోత్రాలని పరిపాలించాలి. ఇప్పుడు నేనున్నాను, దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు. ఏ పని అప్పచెప్పాడు? సేవకుని పని నాకు అప్పచెప్పాడు. నేను సేవకునిగా చలామణి అయిపోయి డబ్బులు బాగా దోచేసుకొని, అర్థమవుతుందా? డబ్బులు బాగా దోచుకుని సేవలోనే ఉన్నాను, కానీ డబ్బులు బాగా దోచుకుంటున్నాను. అందరినీ రక్తాలు తాగుతున్నాను, ఇవ్వండి 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 అని వెనక పోగేసుకుంటున్నా, బిల్డింగ్లు కడుతున్నా, ఇల్లులు కడుతున్నా, నీ సేవలోనే ఉన్నాను. ఇది కరెక్ట్ సేవ, తప్పుడు సేవ? మీరు చెప్పండి. నా కోసం నేను సేవ చేస్తున్నాను, నా తల్లిదండ్రుల కోసం నేను సేవ చేస్తున్నాను, నా ఇల్లు కట్టుకోవడానికి నేను సేవ చేస్తున్నాను, నా చెల్లి పెళ్ళి అవ్వడానికి నేను సేవ చేస్తున్నాను, నేను బంగారం కొనుక్కోవడానికి నేను సేవ చేస్తున్నాను, నేను కార్లు కొనుక్కోవడానికి నేను సేవ చేస్తున్నాను, నేను ఎదిగిపోవడానికి భూమి మీద ఆస్తులను సంపాదించుకోవడానికి నేను సేవ చేస్తాను. ఇది కరెక్టా తప్ప? ఇది కరెక్టా తప్ప? ముమ్మాటికి తప్పే. నేను ఎలా సేవ చేయాలి? దేనిని ఆశించకుండా ఆత్మలను సంపాదించి దేవునికి అప్పచెప్పే సేవ చేస్తే నేను కరెక్ట్గా చేసినట్లు. నేను ఎందుకని ఎగ్జాంపుల్ చెప్పానంటే, పాస్టర్ గారు మాకు దేవుడు అప్పగించిన పని మేము చేసేస్తున్నామంటే కుదరదు. నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మంచి క్యారెక్టర్తో దేవుడు అప్పగించిన పని చేయాలి. నీ క్యారెక్టర్ పరిశుద్ధపరచబడాలి. నువ్వే ఉద్దేశంతో చేస్తున్నావో దేవుడు ఆ ఉద్దేశాలు కూడా గమనిస్తాడు. నువ్వు ఎట్లా పడితే అట్లా తిరిగి, ఎట్లా పడితే అట్లా చేసి, ఎట్లా పడితే అట్లా జీవించి క్యారెక్టర్ లెస్గా ఉండి, అర్థమైందా? దేవుని చేత శాపాన్ని కొని తెచ్చుకొని, దైవ సేవకుల చేత శాపాన్ని కొని తెచ్చుకొని, దైవ సేవకులు ఏడుపు తగులుతూ, దేవుని యొక్క రోదన తగులుతూ నువ్వు దేవుని పని చేస్తే ఎందుకు? అది యెరోబాము యాజ్ ఇట్ ఈస్గా అదే పని చేశాడు. ఆడు ఉండటానికి ఇజ్రాయేలు దేశానికి రాజే కానీ వాడు క్యారెక్టర్ అంతా ఒక తప్పుడు క్యారెక్టర్, ఒక అసభ్యకరమైన క్యారెక్టర్ని వేసుకొని పరిపాలన చేశాడు. దేవుడు అప్పగించిన పని నువ్వు చేయటం ఎంత ప్రాముఖ్యమో క్యారెక్టర్ కూడా అంతే ప్రాముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్యారెక్టర్ని కాపాడుకుని దేవుని పని చేయండి. నీ మనస్సాక్షిని కాపాడుకుంటూ దేవుని పని చేయాలి. క్యారెక్టర్ లేకుండా దేవుని పని ఒంటితో శరీరంతో చేసామనుక అది దేవుడు లెక్కలోకి తీసుకురాడు. నేను చెప్తున్నాను, క్యారెక్టర్తో చేస్తేనే దేవుడు నీ పరిచయం లెక్కలోకి తీసుకొస్తాడు. దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో, నీకు ఎలాంటి మనసుతో నీ చేతికి పరిచయం అప్పగించాడో, నువ్వు అలాంటి మనసుతో చేస్తేనే దేవుడు దాన్ని డిక్లేర్ చేస్తాడు, దేవుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాడు, దేవుడు దాన్ని ఇంక్రీజ్ చేస్తాడు, దేవుడు దాన్ని గ్రోత్ చేస్తాడు, దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని నువ్వు ఎట్లా పడితే అట్లా ఉండి నువ్వు దేవుడు పరిచయం చేసేస్తున్నావు కదండి, దేవుడు సేవ చేసేస్తున్నావు కదండి, ఆయన పని చేసేస్తున్నావు కదండి అంటే అది చాలా తప్పండి. నువ్వు పని చేయటం అది సేవకులకి సంతోషం, కానీ దేవునికి సంతోషం రావట్లేదు. ఒకసారి అది జ్ఞాపకం చేసుకో. క్యారెక్టర్ లేకుండా నువ్వు దేవుని పని చేసేసి అప్పలంగా కూర్చుంటే కుదరదు. నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఇజ్రాయేల్ రాజ్యానికి రాజుగా ఎవరిని చేశాడు? యెరోబాముని అతని చేతులకి 10 గోత్రాల దేవుడు అప్పగించాడు. ఈ అబియా బ్రతికిన కాలం అంతా కూడా యెరోబాము మరలా బలము పొందలేదని వాక్యం సెలవిస్తుంది. అబియా బ్రతికిన కాలం అంతా యెరోబాము మరలా బలము పొందలేదు. యెరోబాముని యెహోవా మొత్తినందున అతడు చచ్చిపోయాడు. యెరోబాము బలం పొందాడా? పొందలేదండి. యెరోబాములో బలము లేదు. యెరోబాములో ఉన్న బలము నశించింది. యెరోబాములో ఉన్న బలము క్షీణించిపోయింది. అతడు మరలా బలము పొందలేని ఒక నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇంతకీ అబియా ఎవరంటే దేవుని మీద ఆనుకున్నవాడు. ఈ అబియా దేవుణ్ణి ప్రేమించగలిగిన వాడు, దేవుని మీద ఆనుకున్నటువంటి వాడు ఈ అబియా. ఇతడు బ్రతికి ఉన్నంత కాలం యెరోబాము బలము ఏం చేయలేదంట? పొందలేదు. అబియా బ్రతికిన దినములన్నీ యెరోబాము బలము పొందలేక దేవుని చేత మొత్తబడి చచ్చిపోయాడు. నీతిమంతులు భూమి మీద బ్రతికినంత కాలం వారి మీద వ్యతిరేకంగా లెగిచిన వాడు ఎవ్వడూ బలం పొందలేడు. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థం కాలేదట్టింది మాట. నీతిమంతుడైన అబియా లాంటి వారు భూమి మీద బ్రతికినంత కాలము ఈ నీతిమంతులకు వ్యతిరేకంగా తిరిగిన వారు బలము పొందజాలరు. అర్థమైంది? మీరు వినండి, మూడోసారి చెప్తున్నా, క్లియర్గా వినండి. అబియా ఇప్పుడు నీతిమంతుడు. ఈ నీతిమంతుడి మీదకి యెరోబాము లాంటి వారు తిరగబడితే వాళ్ళు చచ్చిపోయిన దాకా బలం పొందలేరు.
ఎందుకంటే నీతిమంతులకి వ్యతిరేకంగా మనం తిరగకూడదు, నీతిమంతులకి వ్యంగ్యంగా మనము మాట్లాడకూడదు. నీతిమంతులకి వ్యతిరేకంగా తిరిగితే వాడి పతనం కుక్క కూడా చావదలాగలా చస్తాడు వాడు. యరొబాము దిక్కులేని చావు చచ్చాడు యరొబాము. ఎందుకంటే నీతిమంతుడికి వ్యతిరేకంగా తిరిగాడు కాబట్టి. బైబిల్లో అదనే కాదండి, భూమి మీద కూడా నీతిమంతులకు వ్యతిరేకంగా మాట్లాడిన, నీతిమంతులకు వ్యతిరేకంగా తిరిగిన పుట్టగతులు ఉండవు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సంసోను గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సంసోన్ని దేవుడు తల్లి గర్భంలోని ప్రతిష్ఠించాడు. తల్లి గర్భంలోని నాజీరు వ్రతాన్ని తల్లికి చెప్పాడు దేవుడు. అమ్మా, నువ్వు నాజీరు వ్రతాన్ని తీసుకో, నీకు పుట్టబోయే బిడ్డ సంసోను, నీకు పుట్టబోయే బిడ్డ ఫిలిస్తీన్ల నుండి ఇదిగో ఇజ్రాయేలు ప్రజలను విడిపించగలిగిన వాడు, నీకు పుట్టబోయే బిడ్డ తల మీద మంగళ కత్తి వేయకూడదు, నీకు పుట్టబోయే ఆ బిడ్డ విషయంలో నువ్వు కేర్ టేకర్గా ఉండాలి, నువ్వు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అతడు చచ్చిన మృత కళేబరమును ముట్టకూడదు, చచ్చిన మృత కళేబరములోనిది తినకూడదు, అతడు ఏ స్త్రీని మోహించకూడదని దేవుడు క్లియర్గా చెప్పాడు మనోహ భార్యకి. అలానే కొన్ని నెలలు, అలానే కొన్ని సంవత్సరాలు పెరిగాడు సంసోను. అలా కొన్ని సంవత్సరాలు ఎదిగి 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 దేవుడు దేనిని ముట్టొద్దన్నాడు, దేవుడు దేనిని చూడొద్దన్నాడు, దేవుడు దేనిని ఆశించొద్దన్నాడు, దేనిని తినొద్దన్నాడు, దాని వైపే, దానినే ముట్టడం, దానినే తినటం, దానినే చూడటం ప్రారంభించాడు. అతడు నాజీరు వ్రతంలో ఉన్నాడు. అతడు ప్రతిష్ఠించబడినటువంటి దైవ సావుకునిగా చలామణి అవుతూ బలము కలిగి ముందుకెళ్తున్నాడు సంసోను. ఎప్పుడైతే చచ్చిన మృత కళేబరమును ముట్టాడు, ఎప్పుడైతే చచ్చిన మృత కళేబరములో ఉన్న తేనెని తిన్నాడు, ఎప్పుడైతే చూడగోడని దానిని చూచి ఆ డెలైలా ఒడిలో పడుకున్నాడు, అతడి బలం పూర్తిగా నాశనం అయిపోయింది. అతడి బలం పూర్తిగా నాశనం అయిపోయింది. మనలో ఉన్న బలం ఎందుకు పోతుందయ్యా? నీలో ఉన్న విశ్వాసం ఎందుకు తగ్గిపోతుంది? నీలో ఉన్న ప్రార్థనా బలం ఎందుకు తగ్గిపోతుంది? నీలో ఉన్న ఆరాధన బలం ఎందుకు తగ్గిపోతుంది? నీలో ఉన్న అభిషేక బలం ఎందుకు తగ్గిపోతుందని చెప్పనా? ముట్టకూడదు ముట్టావు కాబట్టి, తినకూడదు తింటున్నావు కాబట్టి, చూడకూడదు చూస్తున్నావు కాబట్టి నీలో బలం ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. సంసోను జీవితంలో కూడా అదే జరిగింది. సంసోను చాలా బలిష్ఠుడు. దేవుడు బలమైన అభిషేకంతో సంసోను బయటికి తీసుకొచ్చాడు. నాజీరు వ్రతం కలిగిన వ్యక్తి, ప్రతిష్ఠించబడిన వ్యక్తి, పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్ల సర్దాలను చంపిన వ్యక్తి, 300 నక్కలను పట్టుకుని ఒకదానికొకటి ముడివేసి దీపం వెలిగించి ఫిలిస్తీన్ల పంట చేలలో వదిలినటువంటి మగధీరుడైనటువంటి సంసోను ఏమైపోయాడని చివరికి ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడి ఆ గుడ్లు పీకబడ్డాయి. ఫిలిస్తీన్ల సర్దారుల ఆ గుమ్మములకు కట్టబడిపోయాడు. ఏమీ చేయలేని పరిస్థితి, బలమంతా నాశనం అయిపోయింది. క్రైస్తవుల్లో ఎందుకు బలం తగ్గిపోతుంది? ప్రార్థనా బలం ఎందుకు తగ్గుతుంది? ఉపవాస బలం ఎందుకు తగ్గుతుంది? విశ్వాస బలం ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకని క్రైస్తవులు నిరాశలోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకని దేవుని బిడ్డలు నిరాశలోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకు వారిలో బలం నశిస్తుందంటే అది ఎవరి తప్పు కాదు, నీవు ముట్టకూడనిది ఏదో ముట్టావు, నువ్వు చూడకూడనిది ఏదో చూస్తున్నావు, నువ్వు తినకూడనిది ఏదో తింటున్నావు కాబట్టి నీ సమర్పణ, నీ ప్రతిష్టతను నువ్వు కోల్పోతున్నావు కాబట్టి నీలో ఉన్న బలము తగ్గిపోతుంది. చివరగా గ్రహించాడు సంసోను. ఆ గుడి గోడలు కట్టబడిన సంసోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా చివరిసారిగా నీకు దండం పెడతాను, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ చేసింది తప్పే, ముట్టకూడని ముట్టాను, చచ్చిన మృత కళేబరమును ముట్టాను, తినకూడనిది తిన్నాను, చచ్చిన మృత కళేబరములో తేనెను తిన్నాను, చూడకూడదు చూశాను, స్త్రీ మోహంలో పడిపోయాను, డిలైల ఓళ్ళలో పడిపోయాను, ప్రేమలో పడిపోయాను, మత్తులో పడిపోయాను, నా ప్రతిష్టత పోగొట్టుకున్న, బలాన్ని పోగొట్టుకున్న, ప్రార్థనా బలం లేదు, విశ్వాస బలం లేదు, అభిషేక బలం లేదు, శత్రువులను జయించగలిగిన బలం నాకు లేదు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నన్ను చివరిసారిగా బలముతో నింపమని ప్రార్థన చేశాడు. నన్ను కరుణించు, నీకు దండం పెడతాను, నన్ను క్షమించు, నీకు దండం పెడతాను, నేను చేసింది పాపమే, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరచు స్వామి అని ప్రార్థన చేస్తే దేవుని బలం మరలా సంసోను మీదకి వచ్చింది. దేవుడు ఒకే ఒక్కసారి ఆ కట్టబడిన ఫిలిస్తీన్ల సర్దారుల ఆ గుడి గుమ్మములను లేదా ఆ గుడి స్తంభములను ఒక్కసారి ఇలా పెట్టి ముందుకు లాగాడంతే.
చక్కని వాక్యం రాయబడి ఉంది. అతడు బ్రతికి ఉన్నప్పుడు చంపిన శత్రువుల కంటే అతడు మరణించక ముందు ఆ క్షణము చచ్చిన శత్రువుల సంఖ్య అధికంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు బ్రతికి ఉన్నప్పుడు సాధించలేని విజయము అతడు చనిపోయే ముందు సాధించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ యెరోబాము మనం చదివాం కదండి, నా వైపు చూడండి. యెరోబాము ఏం పొందలేదంట? బలము పొందలేదు. సంసోను ఏం పొందాడు? బలము పొందాడు. మరి యెరోబాము ఎందుకు బలం పొందలేకపోయాడు? సంసోను లాంటి వారు బలం పొందారు కదండి, యెరోబాము ఎందుకు బలం పొందలేకపోయాడు? అబియా బ్రతికిన దినములన్నీ యెరోబాము మరలా బలము పొందలేదు. యెహోవా యెరోబామును ముత్తినందున యెరోబాము చచ్చిపోయాడు. అంటే యెరోబాము బలం పొందకుండానే చనిపోయాడట. మరి సంసోను లాంటి వారు బలం పొందినప్పుడు యెరోబాము ఎందుకు బలం పొందలేదని నా క్వశ్చన్. ఇంతకి మనం బలం ఎందుకు పొందాలి? మనకు బలం అవసరమా? ఖచ్చితంగా అవసరం. 84వ కీర్తన ఒకసారి చదువుదాం. 5, 6, 7 వచనాలు ఒకసారి చూడండి. 84వ కీర్తన 5, 6, 7 వచనాలు ఒకసారి చదువుదాం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేస్తారు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుతుంది. వారు నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు ప్రయాణము చేస్తారు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిలో కనపడును. దేవునికి స్తోత్రం కలుగనగా. యెహోవా వలన బలము పొందినవాడు యాత్రను కొనసాగిస్తాడు. చూడండి బైబిల్లో, యెహోవా వలన బలం పొందినవాడు ఏం చేస్తాడంట? వారు యాత్ర చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగనగా. దేవుని బలం మనల్ని నడిపిస్తుంది. దేవుని బలం మన యొక్క ఆత్మీయ యాత్రను ఎక్కడ బ్రేక్ చేయకుండా దేవుని వద్ద నుంచి వచ్చే బలం మనల్ని ముందుకు తీసుకుని వెళుతుంది. ఈ యాత్ర ఎక్కడ ముగించబడుతుందంటే, దేవుని సన్నిధిని పిలువబడుతున్న సియోనులో మన యాత్ర ముగించబడుతుంది. మనం సియోనుకు చేరాలంటే దేవుని వలన బలం మనకి కావాలి. దేవుని బలము లేకుండా ఎవడు యాత్ర చేయలేడు. దేవుని బలము లేకుండా సియోనులో ఎవడు నిలబడలేడు. ఇప్పుడు చెప్పండి, మనకు బలం అవసరమా కాదా? ఖచ్చితంగా మనకు బలం కావాలి. ఆహారం వలన వచ్చు బలము కాదు, కానీ దేవుని వలన వచ్చు బలం మనకు చాలా ప్రాముఖ్యం. దేవుని వలన మనం బలం పొందితేనే మన యాత్రను కొనసాగించగలము. దేవుని వలన మనం బలం పొందితేనే మనం నిత్య సియోనులోనికి చేరగలం. దేవుని బలం లేకపోతే మనం ఎందుకు పనికిరామండి? నేను అదే అంటున్నాను, బలము చాలా అవసరం కదా. సంసోను బలం పొందాడే చనిపోయే ముందు, యెరోబాము ఎందుకు బలం పొందలేదు? యెరోబాము బలం పొందకుండా ఏమైపోయాడంట? చనిపోయాడు అని బైబిల్ చెప్తుంది. యెరోబాము చనిపోయాడు. అబియా ఉన్న రోజుల్లో, అబియా ఉన్న బ్రతికిన కాలంలో యెరోబాము మరలా బలం పొందలేదు. సంసోను బలం పొందాడే, యెరోబాము బలం పొందలేదు. క్రైస్తవులారా, మనకు బలం అవసరం. దేవుని బలం ఉంటేనే మనము యాత్రను సవ్యంగా కొనసాగించుకోగలం. మనం ప్రయాణము చేయగలం. మనం సియోనులో యెహోవా ఎదుట మనము కనబడగలం. బలం లేకుండా మన ప్రయాణము సాగదు. ఒక 2-3 రోజులు నువ్వు తిండి తినకుండా ఉండు, శరీరం నీకు సహకరించదు. నీ పనులు నువ్వు చేసుకోలేవు. ఈ శరీరమునకు బలము కావాలంటే ఇహలోక సంబంధమైన ఆహారమును తీసుకోవాలి. ఆత్మకు బలము కావాలంటే దేవుని వలన నుండి వచ్చు బలం మనం పొందాలి. ఈ ఆత్మ ప్రయాణం చేయాలి. ఈ ఆత్మీయ జర్నీ కొనసాగాలి. నీ శారీరక జర్నీ కొనసాగుతుందంటే నువ్వు బలంగా తింటున్నావు కాబట్టి నువ్వు లెగగలుగుతున్నావు, పని చేసుకోగలుగుతున్నావు, సంపాదించుకోగలుగుతున్నావు. మరి ఆత్మీయ జర్నీ కొనసాగాలంటే నువ్వు దేవుని వద్ద నుంచి బలం పొందుకుంటేనే కదా. కానీ యెరోబాము దేవుని బలము పొందలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, యెరోబాము ఎవరు? ఒక పనివాడు కదండి, ఒక సేవకుడు. దేవుడు వాడిని ప్రేమించి ఏ పదవి ఇచ్చాడు? రాజు. మళ్ళీ 1 కాదు 2 కాదు 10 గోత్రాలు అప్పచెప్పాడు యెరోబాముకి దేవుడు. మరి ఇతడు ఎలా ఉండాలండి? ఇతడు బలం పొందలేదట. సరే,
గతంలో ఉన్న బలాన్ని పోగొట్టుకున్నాడు. ప్రార్థన బాగా చేసేవాడు అనుకుందాం, దేవుడికి నమ్మకంగా ఉండేవాడు, పని బాగా చేసేవాడు, అవన్నీ పోయినాయి. సంసోన్ లాగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏమి ఇచ్చేవాడు? మరలా యెరోబాముకి బలం ఇచ్చేవాడుగా. మరలా బలము ఈ యెరోబాములకు రాలేదంట. ఎవరండి బలహీనులు? ఎవరండి బలము లేని వారు? చాలామంది బలం లేని వారు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న నీకు కూడా బలం లేదు. ఇప్పుడు నువ్వు మొదట్లో చేసిన ప్రార్థన ఇప్పుడు చేయలేకపోతున్నావు. నువ్వు మొదట్లో వేసిన మోకాలు ఇప్పుడు వేయలేకపోతున్నావు. నువ్వు మొదట్లో విన్న విశ్వాసంగా విన్న వాక్యం ఇప్పుడు వెళ్ళలేకపోతున్నావు. సరిగ్గా మందిరంలోకి రాలేకపోతున్నావు, సరిగ్గా కూర్చోలేకపోతున్నావు. మొదట చాలా దేవుని కొరకు పరిగెత్తేవాడివి, ప్రార్థన చేసేవాడివి, ఆశ అంతా పోయింది. నువ్వెవరు? ఇప్పుడు బలహీనుడివి. మరి మరలా నువ్వు బలం పొందాలిగా. నీకు బలం రావట్లేదు. నీది యెరోబాము మనసు అయితే నువ్వు చచ్చిపోయిందాకా బలం రాదు నీకు. ఇక కుక్క సావే నీకు. యెరోబాము గాడి లాంటి ఆత్మ నువ్వు కలిగి ఉంటే నువ్వు చచ్చిందాకా దేవుని బలం నీలోకి రాదు. సంసోను వంటి ఆత్మ కలిగి ఉండండి. సంసోను తన తప్పును తెలుసుకున్నాడు. ఎవరు బలహీనులు కారండి? నిలబడి నేను చెప్తున్న నాతో సహా బలహీనులమే. ఏదో విషయాల్లో మనము బలహీనమయ్యాం. మన విశ్వాసం బలహీనమైంది, మన ప్రార్థన బలహీనమైంది. మొదటిలో ఉన్న ఉజ్జీవం, మొదటిలో ఉన్న అగ్ని, మొదటిలో ఉన్న మంట ఈరోజు లేదు. నువ్వు బలహీనమైపోయావు. మరలా ఈ రాత్రి నువ్వు బలం పొందాలని దేవుడు శుద్ధీకరణ పెట్టాడు. నువ్వు ఈ రాత్రి ఈ వాక్యం విని కూడా బలం పొందలేదనుకో, నువ్వెవడవే? యెరోబాము గాడివి నువ్వు. ఇక నువ్వు చచ్చిందాకా దేవుని బలం నువ్వు పొందలేవు. యెరోబాము గాడి లాంటి ఆత్మ నీదైతే నువ్వు అట్లాగే చావటం తప్ప, నువ్వు నరకానికి పోవటం తప్ప ఇక నీ స్థితి మారదు. నీ యాత్ర కొనసాగదు. నువ్వు సియోనులోకి చేరలేవు. నేను చెప్తున్నాను మళ్ళీ కీ పాయింట్. నువ్వు సియోనులోకి చేరాలంటే, నీ ఆత్మ కొనసాగాలంటే మనకేం కావాలా? బలం కావాలి. ఈ రాత్రి వింటున్న వర్తమానం తర్వాత నువ్వు బలం పొందుకోకపోతే నువ్వు యెరోబాము ఆత్మ నీలో నిష్పక్షపాతంగా కనబడుతుందని లెక్క. యెరోబాము ఆత్మ లాంటి వారు ఆడవారైనా పురుషులైనా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ మెసేజ్ అయిన తర్వాత కూడా నీకు బలం రాదు. నువ్వు అదే డెప్త్లో నువ్వు భూమి మీదే ఉంటావు. నీ విశ్వాసం అట్లాగే ఉంటుంది, నీ ప్రార్థనా జీవితం అట్లాగే ఉంటుంది. నువ్వు ఎదగవు. ఎవడవు నువ్వు? యెరోబాము గడి. నువ్వు బలం పొందుకోలేకపోతున్నావు. చాలామంది నాకు చెప్తారు, అయ్యగారు నేను స్టార్టింగ్లో చేసిన ప్రార్థన ఇప్పుడు చేయలేకపోతున్నానండి, స్టార్టింగ్లో మందిరానికి వచ్చిన ఆ హుషారు ఇప్పుడు లేదండి, స్టార్టింగ్లో బైబిల్ చదివినంత ఆ జ్ఞానం ఇప్పుడు లేదండి అని బాగానే చెప్తున్నావు. నేనేం చెప్తున్నానంటే, యెహోవా వలన నువ్వు బలం పొంది రాత్రి నువ్వు యెహోవా వలన బలం పొందు. సంసోనులాగా నువ్వు ఏ పాపాలు చేశావో, ఎక్కడ ఏ పరిస్థితుల ద్వారా నీ ప్రార్థన తగ్గిందో, విశ్వాసం తగ్గిందో, నీ ఆత్మఫలం తగ్గిందో, ఈ రాత్రి అవన్నీ జ్ఞాపకం చేసుకుని శుద్ధీకరణలో శుద్ధి చేసుకొని మరలా యెహోవా హస్తం నీ మీదకి వచ్చినట్లుగా పశ్చాత్తాపడి కన్నీరు కార్చి దేవుని పాదాలు తడిపి బలం పొందు. ఈ రాత్రి నువ్వు బలం పొందకపోతే నువ్వు యెరోబాములాగే బయటికి వెళ్ళావంటే కుక్క చావు చేస్తావని దేవుడు సావుకుని నోటి ద్వారా పలుకుతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటం కాదు, భయంతో గుండెలు లబ్డబ్ కొట్టుకోవాలి. ఈ రాత్రి గనక మిస్ అయితే, ఈ రాత్రి గనక నా విశ్వాసంలో బలం రాకపోతే, ప్రార్థనలో బలం రాకపోతే, నేను ఇంకా ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేయకపోతే, నిద్ర చంపుకొని తిండి చంపుకొని నేను ప్రార్థన చేయలేకపోతే, నేను యెరోబాము లాంటి వాడనని ముద్ర వేసేసుకో. నీవే ఇంక నిన్నెవడు మార్చలేడు. నీ చావు ఎవడు ఊహించలేడు. యెరోబాము చావు ఎవడు ఊహించలేకపోయాడు. అబియా ఉన్నంత కాలం యెరోబాము మరలా ఏం పొందలేదట? బలము పొందలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. బలము పొందకుండానే చచ్చాడు. నేను అంటాను, బలము కలిగిన వారు మాత్రమే సియోనులోనికి వెళతారు. ఇంతకీ ఏ బలం పాస్టర్ గారు అంటే, ప్రార్థనా బలం కావాలి. నువ్వు స్టార్టింగ్లో చేసుంటావు చూసావా, అది కావాలి ఈ రోజుల్లో. నువ్వు స్టార్టింగ్లో నిద్ర చంపుకున్నావే, తిండి చంపుకున్నావే, మందిరంకు పరిగెత్తావే, దేవుని కొరకు బ్రతికావే, దైవ సావుకుల కొరకు బ్రతికావే, దైవ సావుకుల మాటే వేదంగా బ్రతికావే, అబద్ధం ఆడకుండా నిజాయితీగా బ్రతికావే, అదే బలం ఇప్పుడు రావాలి నీకు. ఈ రాత్రి రాలేదంటే వరే ఇక నేను ఎవ్వడు మార్చలేడురా బాబు. ఇక నీ బతుకు, నీ లైఫ్, నీ జీవితాన్ని ఊహించలేం, వర్ణించలేమని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. యెరోబాము లాంటి ఆత్మ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవ్వరిలో ఉన్నా సరే ఈ వాక్యం వింటున్నారు, కానీ యెరోబాములు ఇక్కడ వారు మారారు. ఎందుకంటే యెరోబాము ఆత్మ అంత పవర్ఫుల్. అది దయ్యం ఆత్మ అంత పవర్ఫుల్. ఆ దయ్యం ఆత్మ
బలం పొందకుండానే మరణిస్తారు. ఇంతకీ యెరోబాము ఎందుకు బలం పొందలేదు? యెరోబాము చేసిన పనులేంటి? దేని వలన యెరోబాము బలం పొందలేదు? చూద్దాం ఒకసారి. మొదటి రాజులు 15వ అధ్యాయం 30వ వచనం. 3-4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై యెరోబాము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఇలాగు జరిగిను. దేవునికి స్తోత్రం కలుగనే గాక. తాను చేసిన పాపములను బట్టి బానే ఉంది ఇక్కడ ముక్క, కానీ తర్వాత ముక్క ఉందండి. ఇశ్రాయేలు పాపములు చేయటానికి ఎవడంట కారకుడు? యెరోబాము గాడట. ఇప్పుడు నువ్వు పాపం చేసావు, బాగానే ఉంది, అక్కడతో ఆగొచ్చు కదా. వీళ్ళు చూసి మరి కొంతమంది ఏమైపోయారంట? అదే నేర్చుకున్నారు, చెడిపోయారు. ఇప్పుడు సంసోను పాపం చేశాడు, నాకు తెలియక అడుగుతున్నాను. యెరోబాము పాపం చేశాడు, సంసోను పాపం చేశాడు. సంసోను దేవుని బలం పొందుకున్నాడు కదా, మరి యెరోబాము ఎందుకు దేవుని బలం పొందలేదు? ఇద్దరూ పాపం చేశారుగా. సంసోను మరలా బలం పొందాడుగా. యెరోబాము ఎందుకు బలం పొందలేదంటే నేను ఇద్దరికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. సంసోను పాపం చేశాడు, యెరోబాము పాపం చేశాడు. సంసోను దేవుని బలం పొందాడు, యెరోబాము దేవుని బలం పొందల. వీళ్ళిద్దరిలో ఉన్న తేడా ఏంటంటే సంసోను దేవుని బలాన్ని పొందడానికి గల కారణం సంసోను ఒక్కడే పాపం చేశాడు. యెరోబాము దేవుని బలం పొందకపోవడానికి కారణం ఈడు చెడిపోక ఇంకా 10 మందిని జడగొట్టాడు ఈడు. అందుకే ఈడు కుక్క సావు చచ్చాడు. సంసోను పాపం చేశాడని గ్రహించి ఏడ్చి బాబయ్య అని దేవుని పాదాల మీద పడిపోయాడు కాబట్టి దేవుడు బలం ఇచ్చాడు. కానీ ఈడు ఇట్లాంటోడు కాదు. ఈడు చెడిపోయి మిగతా మొత్తం ఇజ్రాయేలు ప్రజలందరినీ చెడగొట్టేశాడు. ఇలాంటి వాళ్ళు భూమి మీద బతకరు రానున్న దినాన్ని. వీళ్ళు చర్చికి రారు, పక్కన వాళ్ళు కూడా రానివ్వరు. వీళ్ళు ప్రార్థన చేయరు, పక్కన వాళ్ళు కూడా చేయనివ్వరు. ఇలాంటి వాళ్ళు యెరోబాము ఆత్మ కలిగిన వారు. వీళ్ళు బతుకున్నంత కాలం దేవుని బలం పొందరు. మనల్ని బట్టి మందిరానికి రావాలి 10 మంది. బైబిల్లో ఒక మాట ఉంది, యూదుని వస్త్రపు చెంగును పట్టుకొని 10 మంది ఇశ్రాయేలుల యొక్క ప్రార్థనా మందిరంలోకి బయలుదేరుతున్నారంట. దేవునికి స్తోత్రం కలిగినగా. అసలుకి మనల్ని బట్టి ఒకడు చెడిపోకూడదు, మనల్ని బట్టి ఒకడు బాగుపడాలి. ఎలా ఉంది ఈ రోజున నీ పొజిషన్, నీ పరిస్థితి ఎలా ఉంది? ఒక భర్త నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు ఎందుకు ప్రార్థనకు రావట్లేదని నేను అడిగాను ఒక ఆయన్ని. గుడివాడలో జరిగింది ఈ సంఘటన. ఒక ఫ్యామిలీ, ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట నాకు, ఎందుకనయ్యా నువ్వు దేవుణ్ణి గణపరచట్లేదు? ఎందుకయ్యా నువ్వు బాప్తిజం పొంది నువ్వు దేవుని మందిరానికి ఎందుకు నువ్వు తరచుగా వెళ్ళట్లేదు? నీ భార్య ఎందుకు వెళుతుంది, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? తప్పు కదా అని నేను అడిగాను ఆయన్ని. రహస్యంగా నన్ను రూమ్లోకి తీసుకెళ్ళాను. ఒకే ఒక మాట చెప్పాడు, అయ్యగారు నా భార్య దైవజనులు ఎన్ని ప్రార్థనలు పెట్టినా నా భార్య వెళుతుంది. నేను అడ్డు చెప్పను, నేను వెళ్ళొద్దని చెప్పను. కానీ నేను ఎందుకు వెళ్ళట్లేదంటే తను చేసే పనుల ద్వారా నేనేం చేస్తున్నాను, మందిరంకి వెళ్ళడం ఇంట్రెస్ట్ పోదు. ఇప్పుడు ఆమె ఎవరు? యెరోబాము ఆత్మ కళ్ళ కట్టినట్టు కనపడుతుంది నాకు ఆమెలో. ఎందుకంటే మనము మందిరానికి వెళుతూ, అర్థమైందా, ఇంటికి వచ్చిన తర్వాత చెడు క్రియలు, చెడు యొక్క విధానాలలో మనము మునిగి తేలుతూ ఉంటే దీనిని బట్టి భర్తకి ఇప్పుడు ఏమైంది, మనసు విరిగిపోయింది. ప్రతిరోజు ప్రార్థనకి వెళుతున్న నా భార్య ఏం మారిందని చెప్పేసి ఏనేం చేస్తున్నాడు, నిదానంగా మందిరంకి వెళ్ళటం మానేస్తాడు. నేను ఒకటే చెప్తున్నాను, చెడిపోతా నువ్వు చెడిపో, అంతేగాని పక్కన వాళ్ళని చెడగొట్టబా. నాశనం అయితే నువ్వు నాశనం అయిపో, అంతేగాని పక్కన వాళ్ళు నాశనం చెప్పాక. అది యెరోబాము గడి ఆత్మ. నువ్వు చెడిపోతావు, 10 మందిని చెడగొడతావు. నువ్వు నాశనం అవుతావు, 10 మందిని నాశనం. నువ్వు చాటింగ్లు చేస్తావు, 10 మందికి అదే నేర్పిస్తావు. నువ్వు తప్పుడు వ్యక్తులతో ఫోన్ మాట్లాడతావు, 10 మందికి అదే నేర్పిస్తావు. చర్చిలోకి ఒక సహోదరి వచ్చింది, గిరిపురం చర్చిలోకి. ఆమె చెడు తోవల పట్టి పారిపోయింది, చెడు తోవల పట్టి తిరుగుతూ ఉంది. కారణం ఏంటంటే కొంతమంది తిరుగుబోతుల ద్వారా ఈమె కూడా ఏమైపోయింది, తిరుగుబోతుగా మారిపోయింది.
కళ్ళ కట్టినట్టు చూశాను ఈ దృశ్యాలను, నేను వింటున్నాను, చూస్తున్నాను. చూడండి, నీవు పరిశుద్ధుడుగా, నీవు పరిశుద్ధురాలుగా ఉండాలి. అయ్యో, ఎక్కడ నా అవినీతిని బట్టి ఇంకొకరు చెడిపోతారు, ఎక్కడ నా మూర్ఖత్వాన్ని బట్టి ఇంకొకరు చెడిపోతారు. అయ్యో అయ్యో, అలా జరగకూడదు ప్రభు, అలా జరగకూడదు ప్రభు. నా ద్వారా 10 మంది ఆశీర్వదించబడాలి, నా ద్వారా సంఘము నింపబడాలి, నా ద్వారా దేవుని ఆత్మ భూమి మీదకి రావాలి, నా ద్వారా సేవకులు దీవించబడాలి, నా ద్వారా సేవకులు ప్రతి గ్రామానికి వెళ్ళాలి, నా ద్వారా సేవకులు అనేకమైన ఊర్లలో మీటింగ్ పెట్టగలగాలి, నా ద్వారా సేవకులు దేవుని నామమును గణపరచగలగాలి, నా ద్వారా దేవుని రాజ్యం విస్తరించబడాలి. ఇది ఉండాల్సింది. కొంతమంది అడిగితే ఎందుకు చర్చికి రావట్లేదంటే, వాడు అలా ఉండటం ద్వారా నేను రావట్లేదని చెప్పకూడదు, ఆమె అలా ఉండటం ద్వారా నేను రావట్లేదని చెప్పకూడదు. యెరోబాము గాడిలో దేవుని బలం ఎందుకు రాలేదంటే, వీడు చెడిపోయింది కాక ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశాడు, చెడగొట్టేసాడు. అలా మనం ఉండొద్దండి, అలా మనం ఉండొద్దండి. ఎట్టి పరిస్థితులు అలా మనం ఉండకూడదు. మనల్ని బట్టి ఒకళ్ళ పాపంలో పడకూడదు, మనల్ని బట్టి ఒక లోకములో పడకూడదు. ఇప్పుడు నేను ఒక యవనస్తుడిగా ఉన్నాను, నన్ను బట్టి ఏ యూత్ చెడిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏ యూత్ చెడు మార్గంలోకి వెళ్ళకూడదు. నన్ను తలుస్తే ఏమనుకోవాలి తెలుసా, యూత్ ఏమనుకోవాలి తెలుసా, ఆయన ప్రార్థన వింటున్నప్పుడు, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ చూస్తున్నప్పుడు, ఆయన మాట చూస్తున్నప్పుడు దైవికత్వం ఉట్టిపడుతుందని చెప్పాలి. అంతేగాని నా డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నా మాట తీరులు కానీ, నా ఉపదేశం కానీ ఏ ఒక్కరిని పాపంలోనికి ప్రవేశించినట్లుగా నేను చేయకూడదు, నేను ఉండకూడదు. నేను ఉండే పద్ధతులు నేను ఉండాలి. ఏ ఒక్కరు నా ద్వారా చెడిపోకూడదు. పలానా జయరాజు గారి బట్టి నేను ఇలా అయిపోయాను అని ఎవడు, ఫలానా జయరాజు గారిని బట్టి నేను మారానని చెప్పుకునే దాఖలాలు ఉండాలి, కానీ ఫలానా జయరాజు గారిని బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను అని మాత్రం మాట్లాడకూడదు. అలా ఒకవేళ నాకు సాక్ష్యం వస్తే నేను ఎవడిని, యెరోబాము గాడిని. నిజమే, అది యెరోబాము ఆత్మ వాడు మాత్రమే నశించడు. వాడు నాశనం అయిపోయాడని తెలిసిన ఇతరులు కూడా నాశనం అవ్వాలి. నేను మందిరానికి వెళ్ళట్లా, వాళ్ళు ఎందుకు వెళ్ళాలా? ఆశాలతమ్మ గారి దగ్గర నేను మానేశాను, వీళ్ళని కూడా మానిపించేయాలి. అపర మిరాకిల్ అపోజిట్ చర్చికి నేను మానాను, ఏదో డిస్టర్బెన్స్ ద్వారా వీళ్ళకు కూడా సాకులు చెప్పి వాళ్ళు మానిపించాలి. ఇది యెరోబాము ఆత్మ. ఇది చాలా డేంజరస్ స్పిరిట్, అది చాలా డేంజరస్ స్పిరిట్స్ అండి అవి. ఇక ఇటువంటి వారు ఏం పొందరంట, దేవుని వద్ద నుంచి బలము పొందరు. అసలు అవకాశమే ఉండదు బలం పొందే అవకాశము. చివరికి ఏమవుతారంటే, బలము పొందకనే వారు ఏమైపోతారు, చచ్చిపోతారు. ఈ బలం లేనోడు ఎక్కడికి వెళ్తాడు, నేను ఇంక మీకే వదిలేశాను. బలం లేనోడు ఎక్కడికి వెళ్తాడు, మీకే వదిలేశాను. ఇప్పుడు కొరాహు గాడి చెడిపోయాడు, వీడితో పాటు ఎంతమందిని చెడగొట్టాడు? వీడు 250 మందిని చెడగొట్టాడు. వాక్యం తెలుసు కదా మీకు. 250 మందిని కొరాహు తయారు చేసి గ్రూపులుగా మోషే మీద, అహరోను మీద, మిరియాము మీద గొడవకు దిగాడు. 250 బ్యాచ్ వెనకనే వేసుకున్నాడు. పనికి మాలిన బ్యాచ్ కొరాహుకి సపోర్ట్ చేసింది. వినండి, వీడు చెడిపోయేది కాకుండా 250 మందిని చెడగొట్టాడు గనక 250 కుటుంబాలు, వారి పిల్లలు, భార్యలు మొత్తం భూమి నెరల విడిచి కిందకి దిగిపోయారు. ఫస్ట్ భూకంపం భూమి మీద కలిగింది. వారి కట్టుకున్న ఇళ్ళలు కింద భూమి చీలిపోయి వాళ్ళందరూ దిగిపోయారండి. ఇప్పుడు కొరాహు ఒక్కడే వ్యతిరేకంగా ఉన్నాడు అనుకో, కొరాహు, అతని భార్య, అతని పిల్లలే చనిపోయేవారు. ఇతడికి 250 మంది ఒత్తాస పరిగారు కాబట్టి 250 మంది ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోయారు, చనిపోయారు. వీడు చెడిపోయేది కాక 250 మందిని ఏం చేశారు, చెడగొట్టాడు గనక వాళ్ళు కూడా నాశనం అయిపోయారు. నీవు పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. నేను చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా వినండి, ఇది మైండ్లో రాసుకోండి. నీవు పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ నీ వల్ల ఇంకొకరు పాపం చేస్తే నిన్ను దేవుడు క్షమించాడు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ నీ ద్వారా ఇంకొకరు పాపం చేస్తే దేవుడు
మూడోసారి చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఇంకా ముందుకెళ్తాను. నీవు పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ నీ వల్ల ఎవడైనా చెడిపోయాడంటే నిన్ను మాత్రం వదలడు, నిన్ను మాత్రం వదలడు ఆయన. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ రాత్రి చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇంతసేపు ఇక్కడికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ వర్తమానం విని నన్ను నేను ఎక్కువగా సరి చేసుకుని ఇంటి దగ్గర ప్రార్థన చేశాను. 9:30 కల్లా ఈ వర్తమానం అయిపోయింది, నా చేతిలోకి వచ్చింది. గంట పైన ఏడ్చి నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఇటువంటి స్పిరిట్ నాలోనికి ఇంకా బ్రతుకుద్దా, నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను నాకు తెలియదు, అన్ని సంవత్సరాలు యెరోబాము గడి ఆత్మ నాలోకి రావటానికి వీల్లేదని యేసు రక్తాన్ని నా మీద ప్రోక్షించుకొని నా శరీరాన్ని ఆయన రక్తంతో సీల్ చేసుకొని వచ్చాను నేను. బాబాయ్, ఈ ఆత్మ వచ్చిందంటే నాతో పాటు మా ఫ్యామిలీ ఏమైపోద్ది, నాతో పాటు నా సంఘం ఏమైపోద్ది. అమ్మో వద్దు 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 ప్రభు, వద్దు ప్రభు అని నన్ను నేను అన్య భాషలతో ప్రొటెక్షన్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఎంతకాలం బతుకుతానో అంతకాలం అభియాలాగా ఉండాలి ప్రభా. ప్రభా యెరోబాము గడి ఆత్మ నాలోకి రాకూడదు ప్రభా. నా ద్వారా సంఘము పెరగాలిగా, నా ద్వారా సంఘము నాశనం అవ్వద్దయ్యా. జయరాజు గారు ఇలా ఉన్నాడు కాబట్టి, ఇలా పాపం చేస్తున్నాడు కాబట్టి, ఇలా తిరుగుతున్నాడు కాబట్టి మేము మందిరం మానేసాం, మేము ఆ మందిరానికి రావట్లేదన్న పేరు రావద్దు ప్రభు. నాలో యెరోబాము ఆత్మ రానివద్దు ప్రభు అని గంట పైనే ప్రార్థన చేసుకున్నాను. ఈ రోజున నీవు కూర్చుని వింటున్న నీవు కూడా ప్రార్థన బలంగా చేయవలసిన రోజు వచ్చేసింది, కాలం వచ్చేసింది. ఒకవేళ కూర్చున్న నీలో యెరోబాము ఆత్మ రాలేదేమో, ఫ్యూచర్లో వస్తుందేమో ఎవరికి తెలుసు. నువ్వు యేసు రక్తం కింద ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నువ్వు యెరోబాము గాడి లాంటి వాడివేమో, నీ ద్వారా చెడిపోతున్నారేమో మందలు. చాలా జాగ్రత్త, నువ్వు చాలా డేంజరస్ పొజిషన్స్లో ఉన్నావు. ప్లీజ్ దయచేసి నీ ద్వారా మందిరాలకు రావాలి. ఇక రేపటి నుంచి దేవునికి స్తోత్రం. నీ ద్వారా చాలామంది మందిరాలకు నడిపించబడాలి, దైవవర్తమానాలు వినాలి, అభిషేకాలు పొందాలి, బాప్తిజాలు పొందాలి. నీ ద్వారా చాలామంది మారాలి. దయచేసి ప్లీజ్ యెరోబాము గాడి ఆత్మ దరిదాపుల్లో కూడా మీరు రానిపోద్దు. యేసు నామములో నీవు పాపం చేస్తే క్షమిస్తాడేమో, కానీ నీ వల్ల ఎవడైనా చెడిపోయాడంటే నీకు క్షమాపణే దొరకదు దేవుని వద్ద నుంచి. ఈ మాటను బట్టి నేను చాలాసేపు ప్రార్థన చేశాను, ప్రభా నా ఓన్గా నేను పాపం చేస్తే నా కన్నీటి ద్వారా నువ్వు నన్ను క్షమిస్తావేమో, నా ద్వారా ఎవడన్నా పాపంలో పడిపోతే నువ్వు నేను ఎంత ఏడ్చినా క్షమించవయ్యా. అయ్యా నా ద్వారా ఎవ్వరూ పాపంలో పట్టడానికి వీల్లేదయ్యా, నువ్వు సహాయం చేయండి అని ఒక దైవజనుడు పొజిషన్లో ఉన్నా నాకు చాలా ప్రాముఖ్యమైన సందేశం అనిపించింది రాత్రి. నీకు ఇంకా ఎంత ప్రాముఖ్యమైన సందేశం ఇది ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇంక ఈడు ఎటువంటి కూడా తెలుసా, ఈడు చెడిపోయిందే గాక ఇతరులు చెడగొట్టే స్వభావం ఎలా చెడగొట్టాడో కూడా నేను చదివిస్తాను చూడండి. ఎలా చెడగొట్టాడు మనుషుల్ని. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 26 నుంచి 29 వరకు క్లియర్గా చదవండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 26 నుండి 29 వరకు క్లియర్గా చదవండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండెను ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దేవునికి స్తోత్రంగా. వీడు ఏం చేశాడు తెలుసా, పనికి మాలాడు యెరోబాము ఏం చేశాడు తెలుసా, యెరూషలేముకి ఎక్కిపోకుండా దేవుని ప్రజలను ఈడేం చేశాడు, ఆపేసి, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, చర్చికి వెళ్ళకుండా ఈడేం చేశాడంటే బంగారపు దూడలను చేసేసాడు. అంటే విగ్రహాలను చేసేసి బేతేలు దగ్గర దాను దగ్గర పెట్టి ఇవే దేవుళ్ళు అని చెప్పేసి మొక్కమంటున్నాడు. మీరు చర్చికి వెళ్ళొద్దు. ఈ ఇంటెన్షన్ ఏంటంటే, యెరోబాము ఇంటెన్షన్ ఏంటంటే, వీళ్ళు చర్చికి వెళ్ళారంటే యూదారాజైన రెహబాముకి కనెక్ట్ అయిపోతాడు, దావీదు సంతతిలో కలిసిపోతారు, నా సైడ్ ఎవరు ఉండరు అని వీడు స్వార్థం చూసుకొని చర్చికి వెళ్ళే వాళ్ళకి మాయ మాటలు చెప్పి, హలో నువ్వు ఆశలత అమ్మగారు చర్చికి వెళ్ళడం చాలా కష్టంలే, కానీ ఇదిగో నేను చేశాను రా,
నేను ఈ బంగారపు దూడలు చేశాను రా, నన్ను పూజించు, నన్ను ఆరాధించు, ఇటు వెళ్దాంరా, అటు వెళ్దాంరా, ఇటు వెళ్దాంరా అని కొంతమంది లాక్కెళ్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు రాత్రి, నువ్వేం వెళ్తావులే పైన 2వ స్టేర్లో ఉన్న చర్చికి, కానీ ఇట్రా అట్రా ఇట్రా అట్రా అని ఈ యెరోబాము గాడు అంటోడు ఏం చేస్తాడంటే మందిరాలు మానేసేటట్లు చేస్తాడు. ఎంతమంది లేరండి యెరోబాము లాంటోళ్ళు? ఈ మందిరంలో ఎంతమంది లెగిచారు? అందుకే గుంపు గుంపు మొత్తాన్ని లాక్కెళ్ళిపోయారు. యెరోబాము యొక్క మనసు అది. యెరోబాము గాడి చర్చికి రాడు, ఎవడిని రానివ్వడు. ఈడేమో ఈ 2 విగ్రహాలను చేసి, బొమ్మలు చేసి, దూడలు చేసి, ఆ మూలకు ఒకటి ఈ మూలకు ఒకటి పెట్టి, ఇదిగో ఐగుప్తు నుంచి విడిపించిన దేవుళ్ళు వీరే, మీరు ఏం చర్చికి వెళ్ళక్కర్లేదు, మీకు చాలా కష్టంలే, యెరూషలేముకైనా అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు, ఇదిగో నేను చేసి నీకు ఈ చర్చికి రండి, ఇక్కడ చర్చికి వెళ్ళండిలే, అక్కడ దాకా ఏం వద్దులే, ఇక్కడ ఉండండి. చూడండి ఎలా చెడగొడుతున్నాడు చూడండి మనుషుల్ని. ఈ మందిరంలో క్లియర్గా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. చాలామంది యెరోబాములు ఇక్కడి నుంచి లెగిచారు. చాలామంది యెరోబాములు మందిరమును చిల్లాచెదురు చేసేసి దేవుని మందిరమునకు రానివ్వకుండా చాలామంది యెరోబాములు లెగిచారు. ఇక్కడ యెరోబాము మనసు మనలోనికి వస్తే ఖచ్చితంగా మనం చనిపోయిన దాకా దేవుని బలం మనం పొందలేము. దయచేసి దేవుని మాటలు ఆలకించండి. దేవుని మందిరానికి నీ ద్వారా ఒకరు రాకుండా ఆగిపోతున్నారా? నువ్వు యెరోబాము మనస్సు వంటి వాడు. యెరోబాము లక్షణాలు నీలో ఉన్నాయి. నీవు చెడిందే కాక అనేక కుటుంబాలని, అనేక భర్తలని, అనేక భార్యలను, అనేక యవనస్తులను చెరుపుతున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితం సంసోనులాగా ఈ రాత్రి నువ్వు ఏడిచి దేవుని పాదాల మీద పడితే నువ్వు మరలా దేవుని బలం పొందుతావు. ప్రార్థన పెరిగిద్ది, అభిషేకం పెరిగిద్ది, విశ్వాసం పెరిగిద్ది, బైబిల్ రీడింగ్ పెరిగిద్ది, అభివృద్ధి పెరిగిద్ది. ఫస్ట్లో ఎలా పరిగెత్తావో అలా ఇప్పుడు నువ్వు పరిగెత్తగలుగుతావు. ఎప్పుడు నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే. ఈ రాత్రి కూడా నీకు మారు మనసు రాలేదు అనుకుందాం, యెరోబాము గాళ్ళలాగా పశ్చాత్తాపడకుండా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయాం అనుకున్నాం. ఇక నీకు చావు కాలం మూడిసిపోయింది, నీకు చావు కాలం వచ్చేసిందని క్లియర్గా చెప్తాను నేను. ఇక నువ్వు చచ్చినా దేవుని బలం పొందలేదు. యెరోబాము పొందలేదు. మొదటి మాట, యెరోబాము చెడిపోయిందే కాక అనేక మందిని చెడగొట్టాడు. యెరోబాము మందిరం మానేసిందే కాక అనేక మందిని మందిరం మానేసేయడానికి వీడే కారణమయ్యాడు. కాబట్టి దేవుని బలం యెరోబాములకు రాలేదు. ఒకవేళ ఇటువంటి పద్ధతులు నీలో ఉంటే దయచేసి రాత్రి మార్చుకో. యూట్యూబ్లో చూస్తున్నవారు మరి ముఖ్యంగా దయచేసి ఇటువంటి పద్ధతులు యెరోబాము గాడి లాంటి మనసు నీళ్ళు ఉంటే ఏ ఈ సునాములో ఆత్మ తొలగి భావునిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చూడండి వాళ్ళ లక్షణాలు, ఇంకా చూడండి, ఇంకో 2 లక్షణాలు చెప్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతములు 11:14. యెరోబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకు యెరూషలేమునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరోబాము ఏం చేశాడంట? లేవీయుల్ని, యాజక ధర్మం జరిగించే లేవీయుల్ని ఏం చేశాడంటే యెరోబాము త్రోసివేశాడని దేవుని వాక్యం సెలవిస్తాం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుని సేవకుల్ని ఏం చేశాడు? టార్గెట్ చేసి వాళ్ళని తోసేశాడు. ఇక మతం ఎక్కి కొట్టుకుంటున్నాడు కదా. దేవుడు ఒక పనివాడిని, కూలివాడిని రాజుని చేశాడు కదా. ఆయన చేసిన పెద్ద పొరపాటు అదంటా నేను. దేవుడు నిజంగా ఎంత నమ్మి యెరోబాము గాడి చేతిలో దేవుడు 10 గోత్రాలను ఇజ్రాయేలు దేశాన్ని పెడితే వీడు చేసే పనికి మాల పనులు ఇలా ఉన్నాయి. సేవకుల్ని టార్గెట్ చేశాడండి. యెరోబాముకి వ్యతిరేకంగా తిరగబడిన వాళ్ళని టార్గెట్ చేయలేదు. యెరోబాము మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళని టార్గెట్ చేయలేదు. యెరోబాముకి కీడు తలపించే వారిని టార్గెట్ చేయలేదు. వీడు టార్గెటే వాడి దేశంలో ఉన్న సేవకులు. సేవకులు ఉండకూడదు మా దేశంలో. సేవకులు యాజక ధర్మం చేయకూడదు, తొలగించేశాడు. నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ మనవరాల సంతతికి యాజక ధర్మం జరగాలి. యాజకుల్ని కాదని నువ్వు తోసేసావా? చేతులు తిల్ల తొయ్యడం కాదు నేను చెప్పేది. ఎవడు చేతులు తిల్ల తొయ్యడు సేవకుడిని. కానీ నీ మనస్సులో సేవకుల్ని ఏం చేస్తారు? కొంతమంది డిలీట్ చేస్తారు.
నీ కొరకు చేతులెత్తే దైవజనరాలను ఏం చేస్తారు? డిలీట్ చేస్తారు. నీ కొరకు కన్నీరు కార్చి, నీ కొరకు ఉపవాసాలు చేసి, నీ కొరకు మోకాలు వేసి, మోకాలు అరిగిపోయిందాక, ఎముకలు అరిగిపోయిందాక ప్రార్థన చేసే వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారు? డిలీట్ చేస్తున్నారు. తోసేయడం అంటే చేతులతో వచ్చి కిందకు తోసేయడం కాదు, మెట్ల మీద నుంచి నేను చెప్పేది. అసలు మైండ్లోనే లేకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు తీసేస్తున్నారు. అలాంటి వారు బలం పొందుతారా? చచ్చినా బలం పొందరు. వాళ్ళు చచ్చిపోయి మట్ల పూడ్చిపెట్టినా బలం పొందరు వాళ్ళు. అటువంటి వారి శవాలు దేవుని పునరుత్థానమందు లెగవో. జ్ఞాపకం చేసి నీ కుటుంబానికి యాజక ధర్మాన్ని చేసే దైవ సేవకురాలు, దైవ సేవకుడు కావాలి. నీ సంతతికి, నీ అల్లుళ్ళకి, నీ కూతురులకి, నీ మనవనికి, మనవరాళ్ళకి యాచక ధర్మం చేసే దైవ సేవకురాలు, దైవజనుడు కావాలి. నీ కుటుంబం కొరకు చేతులెత్తి ఏడిచే సేవకులు కావాలి. నీ కుటుంబం రక్షించబడాలని, నీ మనవరాల సంతానం దీవించబడాలని, నీ తరతరములు ఆశీర్వాదం రావాలని నీ కొరకు విజ్ఞాపన చేసే ఓ సేవకుడు, సేవకురాలు కావాలి. వారిని గనక కోల్పోతే, వారిని గనక డిలీట్ చేస్తే, వారిని గనక తోసివేస్తే నీ బతుకులో దేవుని బలం నువ్వు పొందలేవు. యాత్ర చేయలేవు, సియోనుకు చేరలేవు, దేవుని కార్యాలు చూడలేవు. జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు చేతులెత్తే దైవజనుడు నువ్వు సంపాదించుకుంటున్నావా? కన్నీరు కార్చే దైవ సావుకురాళ్ళ దగ్గర నమ్మకంగా బ్రతకగలుగుతున్నావా? నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఇదిగో అమ్మా, నీ కూతుర్లకి, నీ అల్లుళ్ళకి, లేదా నీ కొడుకులకి, నీ కోడళ్ళకి, నీ మనవళ్ళకి, మనవరాళ్ళకి యాచక ధర్మం జరగకపోతే వారి జీవితంలో కార్యాలు జరగవు. దేవుని మనసు ఏంటో గ్రహించడానికి నీకు ఒక యాజకుడు, యాజకురాలు కావాలి. దేవుని మనసును గ్రహించి నీ కుటుంబాన్ని చేతులు చాచి ఆశీర్వదించడానికి యాజకులు కావాలి. యాజక ధర్మం కావాలి. నీ పిల్లలు ఉన్నతమైన చదువుల్లోకి వెళ్ళాలంటే యాజక ధర్మం జరగాలి. నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే యాజక ధర్మం జరగాలి. నీ పిల్లలకి మంచి వివాహాలు జరగాలంటే యాజక ధర్మం కావాలి. నీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే యాజక ధర్మం కావాలి. నీ శరీరం అందు బలము కావాలంటే యాజక ధర్మం కావాలి. నీ జీవితంలో అవధులు లేని, అంతు లేని కార్యాలు జరగాలంటే యాజకుని యొక్క ధర్మం జరగాలి. యాజకుడు అనేవాడు నీ కుటుంబం కొరకు చేతులు ఎత్తాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి. ఇదిగో నీ కొరకు దేవుని వద్దకు, మందస్సు వద్దకు ప్రతిరోజు వెళ్ళగలిగి దేవుని ఆశీర్వాదాన్ని తెచ్చి నీ మీద కుమ్మరించగలిగిన ఒక యాజకుడు, యాజకురాలని కావాలి. వాళ్ళనే నువ్వు తోసివేస్తే దేవుని బలము నీ మీదకి రాదు. ఈరోజు నేను సంతోషిస్తున్నాను. దేవుని యాజకురాలుగా, దేవుని యాజకునిగా హషలతమ్మ గారిని దేవుడిచ్చినాడు. ఆమె ఉపవాసాలు, ఆమె కన్నీరు, ఆమె ప్రయాస, ఇటువంటి వ్యక్తులను తోసివేస్తే పుట్టగతులు ఉండవు. యాజకుల ధర్మం మాకొద్దు, ఆమె ప్రార్థనలు మాకొద్దు, ఆమె చేతులెత్తడం మాకొద్దు. మా జీవితమే మాది, మా లైఫే మాది, మా తిండే మాది, మా కుటుంబమే మాది. ఆమె ఏమి మా కొరకు ప్రయాస పడక్కర్లేదు, ప్రార్థన చేయక్కర్లేదు, మా కొరకు ఆలోచించక్కర్లేదు అన్నటువంటి మైండ్ లేకుండా ఆమెను తీసేస్తే, సేవకుల్ని మైండ్లో తీసి పడేస్తే, పులిహోరలో కరివేపాకు తీసినట్టు తీస్తే, యెరొబామంట చచ్చిపోయింది, నాకేం పొందలేదంటే దేవుని బలము పొందలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇటువంటి పనులు చేశాడు వాడు. మొదటిగా ఆడు చెడిపోయింది కాక ఇజ్రాయేల్ ప్రజలందరినీ చెడగొట్టాడు. రెండోది, ఆయన చర్చికి వెళ్లకుండా ఇతరులను కూడా చర్చిలు మానిపించేసి ఇంకొక దేవుళ్ళ వైపు తిప్పాడు. అర్థమైందా? ఇంకొక దేవుళ్ళ వైపు తిప్పాడు. మూడో విషయం, యాజక ధర్మాన్ని జరిగించే లేవీయుల్ని ఏం చేశాడంటే తోసేసాడు. మరి మాకు మీరు అవసరం లేదు, మీ ఏడుపులు మాకు వద్దమ్మా, మీ ప్రార్థనలు మాకొద్దు, మీ ఉపవాసాలు మాకొద్దు, మీ శుద్ధీకరణలు మాకొద్దు, మీ ఆదివారం ప్రార్థనలు మాకొద్దు, మీ బలారాధ ప్రార్థనలు మాకొద్దు, ఏ ప్రార్థన మాకొద్దని కాముగా తోసేసి కూర్చుంటారు కొంతమంది. వీళ్ళు యెరొబాము మనస్సు, యెరొబాము ఆలోచన కలిగిన వ్యక్తులు వీళ్ళు. ఇంకా చివరికి ఒక విషయం ముగిస్తాను. అతనిలో ఉన్న లక్షణం, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. మొదటి రాజులు 13:4. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకొనమని చెప్పగా,
రాజు అయిన యెరోబాము వాడిని పట్టుకో, నా వైపు చూడు, ఇదిగో ఇలా చాపాడంట బలిపీఠం మీద. ఎవరిని ఎదురిస్తున్నాడు వీడు? సేవకుణ్ణి, ప్రవక్తని. ఏమంటాడు? అన్ని పట్టుకోండి. సర్వనాశనం అయిపోయింది యెరోబాము గారి జీవితం. ఏమండి, ఎవరి వైపు చేయొచ్చు చూపిస్తున్నాడు యెరోబాము? సేవకుల వైపు చేయొచ్చు చూపించవచ్చు. అసలు మనం సేవకులు నిలదీయొచ్చా? సేవకుడిని ఏమంటాడు తెలుసా? ఆడిని పట్టుకోండి అంటాడు. ఆడు అంటే మళ్ళీ పేరు పెట్టుకోడు కాదు, ఆడిని పట్టుకోండి. ఎంత పొగరతో పరిపాలన చేశాడు. ఒక్క సేవకుడిని పట్టుకుని, ప్రవక్తను పట్టుకొని, దేవుని ప్రతినిధిని, దైవ సేవకురాలు పట్టుకొని, దాన్ని పట్టుకొని ఆడిని పట్టుకోండి అంటాడా? ఎంత పాపం అండి అది. ఒక విషయం నన్ను మీకు చెప్పనివ్వండి. ఎప్పుడు కూడా విశ్వాసులు సేవకురాలి వైపు చేయి పెట్టి చూపించకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాట, మళ్ళీ చెప్తున్నాను. సేవకుణ్ణి కానీ సేవకురాలను కానీ విశ్వాసాలు ఏం చేయకూడదు? చెయ్యి చాపి నిలదీయకూడదు. సేవకుడు ఏం చేయొచ్చు? నిన్ను చెయ్యి చాపి నిలదీయొచ్చు. ఈ పాపం చేసింది నువ్వే అని సేవకుడు నిన్ను గద్దించవచ్చు. సేవకుడు నిన్ను అడగొచ్చు. ఏమన్నాడు దావీదుని ప్రవక్త ఏమన్నాడు? ఈ పాపానికి ఒడిగట్టింది నువ్వే అని రాజు సభలో దావీదు అందరితో ఏదో మీటింగ్ చేస్తుంటే మధ్యలోకి వెళ్ళి నాతాను ప్రవక్త చెయ్యి చాపి దావీదుని ఎదిరించాడు. ఆ మనుషుడు నువ్వే అన్నాడంట. ఒరే, ఆ మనుషుడు ఈ పాపం చేసిన దానికి, ఈ పాపానికి ఒడిగట్టిన వాడు నువ్వే అని మేము అనొచ్చు నిన్ను. నువ్వు మమ్మల్ని. ఒకవేళ నీకు బోధించే సేవకుల్లో కానీ సేవకురాల్లో కానీ పాపము నీకు కనబడితే చేతులు జోడించి నమస్కారం చేసి తొలగిపోగాని నిలదీసి మాట్లాడకూడదు. అది ఎవడ మనసు? యెరోబాము. నీకు నచ్చితే ఉండు, వెళ్ళిపో, నచ్చకపోతే. అంతేగాని సేవకురాలు గురించి, సేవకుడు గురించి 10 మందిలో ఏలు పెట్టి చెప్పడం, 10 మంది ముందు తిట్టడం, నీలోనే సేవకుడిని తిట్టుకోవడము, లేదంటే డైరెక్టర్ కూడా ఉన్నారండి ఈ రోజుల్లో. సేవకుల మీదకి వెళ్ళేవాళ్ళు లేరా? యూట్యూబ్లో ఎన్ని వార్తలు వినట్లేదండి మనం? యూట్యూబ్లో ఎన్ని రీల్స్ చూడట్లేదండి మనం? సేవకుల మీదకి వెళ్ళి కొడుతున్నారండి జనాలు ఎగబడి. ఎంత పాపం అండి అది. చూడండి, యెరోబాము గడి ఆత్మ ఎంచ దినాల్లో ఎంత చెలరేగిపోయి సేవకుల మీదకి, సంఘాల మీదకి ప్రభుత్వాలు ఎగుస్తున్నాయి. నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది యెరోబాము గడి ఆత్మ. ఇది వీడి టార్గెట్ ఏంటంటే ఆడిని పట్టుకోండి. ఈ టార్గెట్ అది, ఆడిని పట్టుకోండి. ఎంత పాపం అండి అది. నీకు నచ్చితే ఉండరా, లేకపోతే వెళ్ళిపో. అంతేగాని సేవకుడి ముఖం మీద చెయ్యి పెట్టి మాట్లాడడం, సేవకుడిని నిలదీసి మాట్లాడడం, సేవకుడిని ఆడు ఈడు సేవకురాలు అది ఇది అనటం, అది చాలా తప్పు. ఒకవేళ నీకు బోధించే సేవకుల్లో సేవకురాల్లో పాపం ఉందా? నీకు సరిగ్గా బోధించట్లేదా? నీకు ప్రేమ చూపించట్లేదా? నీకు ఆప్యాయత పెట్టట్లేదా? దేవుని ప్రేమ ఒలకబోయట్లేదా? నీ సంఘాన్ని కాపాడట్లేదా? నీ కొరకు కష్టపడట్లేదా? వెళ్ళిపో, వృద్ధి చెందే సంఘాలకు వెళ్ళి బ్రతకండి. అంతేగాని ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. ఎవడిచ్చాడండి హక్కు? సేవకుల్ని నిలదీసి సేవకులు నిలబెట్టి అనగలిగిన హక్కు ఎవడిచ్చాడు? మళ్ళీ చెప్తున్నాను, నీవు వ్యతిరేకిస్తే ఏమవుతుందో తెలుసా? వాడి చెయ్యి ఏమైందో చూడండి ఒకసారి. ఇలా బలిపీఠం మీద నుంచిగో ఇలా ఆడిని పట్టుకోండి అన్నాడు. ఆడి చెయ్యి ఏమైపోయింది చూడండి. ఆడి చెయ్యి చూడు, మొదటి రాజులు 13:4 చూడు, కింద నుంచి చదువు. ఏమైపోయింది ఆడి చెయ్యి? బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారు పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయేను.
ఇదిగో ఇక అంతే, ఇక వెనక్కి రాదిక. సేవకుల్ని వేలు పెట్టి చూపించావంటే ప్రతిష్టత కలిగిన సేవకుడిని, రోషం కలిగిన సేవకురాలని, సంఘమును కాపాడుతూ చెమట రక్తముగా మార్చుకున్న సేవకుల్ని, సేవకురాల్ని ఏలు పెట్టి చూపించిన 10 మందిలో తిడుతున్నా, అవమానిస్తున్నా, నీ జీవం ఏమైపోద్ది? మరి అది నీ బతుకే ఎండిపోద్ది, నీ జీవితమే ఎండిపోద్ది, నీ ఫలమే ఎండిపోద్ది, నీ ఫలాలు రాలిపోతాయి. యెరోబాము లైఫ్ స్టైల్ అది. కొంతమందిలో నిష్పక్షపాతంగా కనపడతాడు యెరోబాము. నిజమండి, కొంతమంది నేను చూశాను అటువంటి వారిని. సేవకురాల గురించి, సేవకుడు గురించి డిబేట్లు పెట్టుకుని మాట్లాడడం, 10 మంది స్త్రీలు కలిసి మాట్లాడడం, వ్యతిరేకించడం, వ్యతిరేకమైన మాటలు, ఇవన్నీ అవసరమా? నీ జీవం చచ్చిపోయింది, నీ జీవం ఆగిపోయింది, నీ ఫలాలు రాలిపోయాయి, నీ బతుకు ఎండిపోతుంది. అది గమనించట్లేదు మనుషులు. ఏమంటున్నాడు యెరోబాము? చేయి చాపు, వాడిని పట్టుకోండి, అంతే, అయిపోయింది జీవితం, ఎండిపోయింది, చేయి వెనక్కి రావట్లేదు. రోషం కలిగిన సేవకుల మీదకి, రోషం కలిగిన దైవజనరాల మీదకి చెయ్యి చాపి వ్యతిరేకిస్తే జీవితం ఎండిపోద్ది. ప్రవక్త నీ వైపు వేలు పెట్టి చూపించవచ్చు, నువ్వు మాత్రం ప్రవక్త వైపు వేలు పెట్టి చూపించకూడదు. నీకు నచ్చితే ఉండు, లేకపోతే వెళ్ళిపో, అంతేగాని నీకు దేవుడు అధికారం ఇవ్వలేదు. ప్రవక్తల వైపు వేలు పెట్టి చూపించే మాట్లాడేంత దమ్ము దేవుడు నీకు ఇవ్వలేదు, ఆ అభిషేకం నీకు ఇవ్వలేదు దేవుడు. నోరు మూసుకొని వెళ్ళిపోవటమే నీకు నచ్చకపోతే. నచ్చకపోవటానికి ఏముంది? ప్రేమ కలిగిన సంఘం, వృద్ధి కలిగిన సంఘం, ఆశీర్వదించబడిన సంఘం, ఎరువులు ఎప్పటికప్పుడు వేస్తున్న సంఘం, నీరు పోస్తున్న సంఘం, ఎదిగిస్తున్న సంఘం. ఏమైంది? ఎక్కడ లోపం వచ్చింది? ఎవరిలో లోపం వచ్చింది? మనుషులు ఒక డిస్టర్బెన్స్. యెరోబాము గారు ఆత్మ అండి. దేవుడు మాట్లాడారు అమ్మగారు, ఆశీర్వదమ్మ గారు. సంఘం గురించి నేను చాలా నెలల నుంచి ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ప్రార్థిస్తున్నాను. మీరు నన్ను ఫస్ట్లో కలిసిన దగ్గర నుంచి నేను ప్రార్థిస్తున్నాను. ప్రభా నాకు నువ్వు చెప్పు, ఎందుకని సంఘం ఇలా అయింది, నువ్వు నాకు చెప్పు అంటే ఒకటొక్కటికి దేవుడు బయట పెడుతున్నాడు. సంఘంలోనికి యెరోబాము ఆత్మ వచ్చింది, దేవుడు మాట్లాడాడు. చెప్పాను కదా, వీడు చెడిపోతాడు, పక్కన వాళ్ళని చెడగొడతాడు. వీడు చర్చికి రాడు, పక్కన వాళ్ళని చర్చికి రానివాడు. చెప్పాను కదండి. అలాంటి ఆత్మలు సంఘంలోకి వచ్చినాయి. దైవ సేవకురాలు వీళ్ళు ఏం చేస్తారు? తోసేస్తారు, మాకు అవసరం లేదు. ఇక చివరిగా ఏలు పెట్టి చూపించి కూడా మాట్లాడతారు. అది కూడా జరిగింది. కేవలం వాడు యెరోబామే. ఆత్మ ఈ సంఘములో లెగిచింది కాబట్టే సంఘములో ఉన్న దేవుని ప్రజలు తొలగిపోయారని దేవుడు మాట్లాడారు. కానీ దేవుడు వారిని వదిలిపెట్టాడు. వారు దేవుని బలం మరలా పొందలేరు. ఎవరైతే ఈ సంఘమునకు కారకులయ్యారో, ఎవరైతే ఈ సంఘములో ఆడ యెరోబాములు కావచ్చు, మగ యెరోబాములు కావచ్చు, ఎవడు లెగిచాడో ఖచ్చితంగా వాళ్ళ జీవం ఏమైపోద్దంట? ఎండిపోద్ది. వాళ్ళ ఫలాలు రాలిపోతాయి. ఆశీర్వాదం ఉండదు వారి జీవితం. మోషే కొండ మీదకి 40 రోజులు వెళ్తే ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారు? మోషే ఏమాయనో. చూసారండి ఎంత ఎగతాలండి. సేవకుడు అంటే ఎంత ఎగతాలండి. మోషే ఏమాయనో, ఆ దేవుడు ఏమైపోయాడో. మోషే కిందకి దిగి వచ్చాడు. మోషే వీళ్ళు చాలా ఎగస్టాలు మాట్లాడుతున్నారా, నువ్వు తప్పుగా నా అగ్ని వారి మీదకి నేను రప్పించి వారిని చంపేస్తానంటే, అయ్యా అలా నిన్ను కాదుగా కొంచెం క్షమించంటే దేవుడు ఊరుకోలేదండి. తెగులు వచ్చేసిందండి ఇశ్రాయేలు ప్రజల మీదకి. సేవకురాల్ని ఎట్టి పరిస్థితుల్లో గొడవకి దిగకూడదు, వాళ్ళ మీద పోటీకి రాకూడదు, వాళ్ళ మీద తిరుగుబాటు చెయ్యకూడదండి. నేను పదే మొక్కుకుంటున్నాను, నీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అంతేగాని అర్థమైన ప్రతిష్టత కలిగిన సేవకులు, అర్థమైన అభిషేకించబడిన సేవకుల దగ్గర ఉండడానికి ఏం మాయరోగం? ఒక్క యెరోబాము లెగిచాడంతే, సంఘం నాశనం అయిపోతుంది. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని వింటున్నవారు, లేదా యూట్యూబ్లో వింటున్నవారు ఈ రాత్రి, లేదంటే నువ్వు ఏ టైంలో వింటున్నావో ఈ సమయంలో
నీవు బలము పొందే సమయం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కాదు. నీకు ఒక మంచి అవకాశం దేవుడి రాత్రి ఇస్తున్నాడు. లేదా నువ్వు వింటున్నావు, నువ్వు ఎప్పుడు వింటున్నావు ఈ వాక్యం నాకు తెలియదు, కానీ ఈ సమయంలో ఈ సమయం నీది, ఈ సమయం దేవునిది. ఈ సమయం దేవుడు నీకు బలం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు గనక సంసోనులాగా ప్రభువా నేను చేసింది తప్పే నాయనా, ఇదిగో నాకు మొదట ఉన్న విశ్వాసపు బలము లేదు, ప్రార్థనా బలము లేదు, ఉపవాస బలము లేదు, అభిషేక బలము లేదు. అయ్యా నాలో బలము పూర్తిగా తగ్గిపోయింది, నీరసిల్లిపోయింది. నన్ను బలముతో నింపని దేవుని పాదాల మీద పడి ఏడ్చి కన్నీరు కార్చితే దేవుడు సంసోనికి ఇచ్చినట్లుగా నీకు బలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. లేదు నేను చెడిపోయాను, ఇంకా 10 మందిని చెడగొడతాను, నేను మందిరానికి రాను, ఎవరిని రానివ్వను, నేను సేవకురాల్ని తోసేస్తాను, ఎవరిని కూడా వాళ్ళకి ఒమ్ము చూపనివ్వను అని గనక నేను సేవకుడిని ఎదిరిస్తాను, చెయ్యి పెట్టి చూపిస్తాను, లోపాలు చెప్తాను, ఇక ఇంకొకటి చేస్తాను, అల్లరి చేస్తాను, ఇజ్జతులు తీస్తాను, పరువులు తీస్తాను, సంఘముని యొక్క ఆశీర్వాదం నేను దోచుకుంటాను, యెరోబాములా గాడిలాగా ఇంకా తాతిక్క వేషాలు వేస్తే దేవుని హస్తం నిన్ను మొత్తబోతుంది. నువ్వు రెడీగా ఉండు నాన్న. ఎవడో వింటున్నాడు యెరోబాము ఇక్కడ, దేవుని హస్తం నిన్ను మొత్తబోతుంది, నువ్వు కుక్క చావబోతున్నావు. ఇది నా మాట కాదు, ఇది బైబిల్ మాట, ఇది నా మాట కానే కాదు. అబియా ఉన్న దినాలన్నీ యెరోబాము మరలా బలము పొందలేదు. యెహోవా హస్తము యెరోబామును మొత్తినందున వాడు చచ్చాడని వాక్యం చెప్తుంది, నేను చెప్పలేదు. ఇది మన టైం, ఇది నా సమయం, ఇది నీ సమయం. బలమున్న వారు మోకరించండి, బలము లేని వారు లెగిచి నిలబడండి. ఇది మన సమయం, దేవుని వద్ద నుంచి బలము పొందగలిగిన సమయం, దేవుని వద్ద నుంచి బలమును పొందగలిగిన సమయం. ప్రార్థన చేద్దాం.